Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ రిపబ్లిక్ డే ఎడిటింగ్ స్టేటస్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు. అన్న రిపబ్లిక్ డే వచ్చేస్తుంది, రిపబ్లిక్ డే మీద ఏదైనా కానీ ఒక వీడియో చేయండి అని రిక్వెస్ట్ అయితే చేశారు. సో ఈ యొక్క వీడియో అయితే హై లెవెల్లో అయితే క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో ఎందుకంటే ఆ యొక్క రిపబ్లిక్ డేకి వెనక బ్యాక్గ్రౌండ్లో ఆ యొక్క ఫ్లాగ్లు కానీ మన యొక్క ఫొటోస్ కానీ క్రాకర్స్ కానీ వీడియో అయితే హై రేంజ్లో ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా బ్యాక్గ్రౌండ్లో మీ యొక్క ఫొటోస్ని పెట్టుకొని అలా కీ యానిమేషన్తో ఆ యొక్క టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్లో అలా ఫ్లాగ్స్ అలా మనకు స్క్రోల్ అప్ అవుతూ మీ యొక్క ఫొటోస్ అలా కీ యానిమేషన్లో వస్తుంటే సో వీడియో అయితే హై లెవెల్లో ఉంటుంది. ఆ యొక్క లిరికల్ కూడా దానికి తగినట్టు క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో గాయ్స్, ఇవన్నీ కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గైస్ ఒక్క 3 మెంబర్స్కి షేర్ చేయండి. మీరు వీడియోస్ 3 మెంబర్స్కి షేర్ చేస్తే నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా చాలా చేయడానికి ట్రై చేస్తా. ఓకే, సో ఇవన్నీ ఎలా యాడ్ చేయాలి, మనకు నచ్చిన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన మళ్ళీ ఒక్క 5 సెకండ్స్ సాంగ్తో డెమో చూపిస్తా, చూడండి. ఫ్రెండ్స్, కాపీరైట్ ఇష్యూ వల్ల అయితే నేను సాంగ్ అయితే ప్లే చేయలేదు. ఇదే వీడియోని అయితే నేను సాంగ్తో ఇన్స్టాగ్రామ్లో అయితే అక్కడైతే పోస్ట్ అయితే చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి విజిట్ అయితే చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. గాయస్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి గాయస్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ నా ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ దాని మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా అంటే చాలా అమేజింగ్ ఉంది గాయస్. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక్క 3 మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియో అయితే నాకైతే చాలా హెల్ప్ చేసినట్టుంది. చూసిన ప్రతి ఒక్కరు ఒక్క 3 మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు మనం వీడియోని ఎలా క్రియేట్ చేయాలనే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు kinemaster Pro అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను kinemaster Pro లింక్ ఇచ్చిన ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ ఆడియో 4 ఆప్షన్ చేస్తారు. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఫస్ట్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చింటా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఫస్ట్ ఈ యొక్క ఇమేజ్ని అయితే ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. సో అదే ఇమేజ్ మీద టచ్ చేసి మీకు వీడియో ఎంత లెంత్ పెట్టుకోవాలనుకుంటారో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 50 సెకండ్స్ అయితే డ్రాగ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు టైమింగ్ లేట్స్ ఎక్కువ అవుతాయి కనుక. సో ఒక నేను 70 సెకండ్స్ ఇచ్చేసి నేను టిక్ మార్క్తో నటిస్తున్నా. సో అదే ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ ట్రిమ్ పక్కన క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది. క్రాపింగ్ మీద టచ్ చేసి ఈక్వల్ మీద టచ్ చేసి మీ 2 ఫింగర్స్తో దాని మీద టచ్ చేసి ఇక్కడ ఈక్వల్ మీద ట్యాప్ ఇవ్వండి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఆ యొక్క ఇమేజ్తో పాటు కలిపి ఇంకొకటి బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మీకు గాంధీ PNG ఇమేజెస్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ కూడా అక్కడనే ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి సేమ్ ఇక్కడ మనకు కింది స్క్రోల్ చేసి ఇక్కడ మనకు క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది. సో వన్స్ క్రాపింగ్లోకి వచ్చేసి ఇది మాస్క్ ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి కొద్దిగా ఫిదర్ను కూడా ఎనేబుల్ చేసుకోండి. ఓకే, సో వన్స్ ఈ లెవెల్లో ఎనేబుల్ చేసి ఈ యొక్క ఫిదర్ ఎఫెక్ట్ని కరెక్ట్గా మన యొక్క గాంధీజీని అలా మనకు ఫ్లాగ్ ఉంది కదా, సో ఆ యొక్క ఫ్లాగ్ మీద కరెక్ట్ అలా ఒక సైడ్ పెట్టేసి సో ఆ యొక్క ఫ్లాగ్ కరెక్ట్ ఇలా పెట్టేసి సో ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి మనకు డూప్లికేట్ అనే ఆప్షన్ ఫస్ట్ ఈ యొక్క లేయర్ను మనకు వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసుకోండి. సో ఎండ్ వరకు ర్యాక్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి ఇక్కడ డూప్లికేట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, థర్డ్ వన్ దీని మీద టచ్ చేయండి. సో ఇంకోటి యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఇమేజ్ను తీసుకొని సేమ్ ఇక్కడ మనకు రొటేట్ మిర్రరింగ్ అనే ఆప్షన్ ఉంది. సో వన్స్ రొటేట్ మిర్రర్ లింక్లోకి వెళ్ళి కొద్దిగా మనకు రొటేట్ అనేది చేంజ్ చేయండి. సో అదే ఇమేజ్ మీద టచ్ చేసి మళ్ళీ ఈ యొక్క ఫ్లాగ్కి కూడా బ్యాక్ సైడ్ అయితే పెట్టుకోవచ్చు. ఓకే, సో ఈ లెవెల్లో పెట్టేసి కరెక్ట్ యానిమేటెడ్ కూడా 2 ఒకేలా పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్ నటిస్తున్నా. సో ఇప్పుడు 2 ఇమేజ్లు చూడండి ఆపోజిట్లో మనకు 2 ఒకేలా ఉన్నాయి. ఓకే, సో ఈ లెవెల్లో 2 మీరు కరెక్ట్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. ఓకే, సో వన్స్ ఇక్కడతో ఆ యొక్క 2 గాంధీజీ బొమ్మలు కరెక్టే సెట్ అయ్యాయి. సో మళ్ళీ అదే గాంధీజీ మీద టచ్ చేసి ఇక్కడ మనకు ఏదైతుందో ఆల్ఫా ఒపాసిటీ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీంట్లోకి వెళ్ళి కొద్దిగా డౌన్ చేయండి.
ఫ్రెండ్స్, ఎందుకంటే కరెక్ట్గా అందులో యాడింగ్ అయిపోతుంది. సేమ్ ఇది కూడా మీకు ఎంతలో కావాలో అంతలో. ఓకే, సో ఫుల్ కావాలంటే ఫుల్, కొంచెం కనుక కావాలంటే కొంచెం. సో మీ ఇష్టం, అది మీ చాయిస్, మీకు ఎలా కావాలో మీరు అలా అయితే పెట్టుకోండి. ఓకే, సో నేను రెండు ఆపోజిట్లో ఈ లెవెల్లో పెట్టేసి నేను టిక్ మార్క్ని అడిస్తున్నా. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక ఫ్లాగ్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ కూడా అక్కడనే ఇస్తాను, అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసి సేమ్ ఇక్కడ కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు క్రోమాకి నా ఆప్షన్ ఉంది. ఓకే, సో వన్స్ క్రోమాకిలోకి వచ్చేసి ఇది ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేస్తున్న ఇక్కడ మనకు 28 మినిమం ఒక 50 వరకు డ్రాగ్ చేసి సో దీనికి ఉన్న వాల్యూమ్ ఏదైతుందో అది నేను మ్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. మళ్ళీ అదే ఫ్లాగ్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఇంకా కలర్ కావాలంటే కలర్ పెంచేయండి, ఫ్లాగ్కి కలర్ యానిమేటెడ్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఓకే, సో అదే ఫ్లాగ్ మీద టచ్ చేసి మీ యొక్క ఫ్లాగ్ని కొద్దిగా మనకు రొటేట్ అనేది కొంచెం జూమ్ తగ్గించేసి కరెక్ట్ అక్కడ ఫ్లాగ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ యొక్క ఫ్లాగ్కి కరెక్ట్ యానిమేటెడ్ పెట్టేసి సేమ్ కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు క్రాపింగ్ ఆప్షన్. సో వన్స్ క్రాపింగ్ లెక్క వచ్చేసి కరెక్ట్గా ఈ లెవెల్లో క్రాప్ అని చేసి టిక్ మార్క్ను పెట్టమండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఆ యొక్క ఫ్లాగ్ కరెక్ట్గా ఉందో లేదో వెరిఫై చేసుకోండి. చూడండి ఇక్కడతో మనకు కరెక్ట్ 60 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. ఇంకా కావాలంటే మీరు లెంత్ కావాలంటే మీరు డూప్లికేట్ చేసుకొని ఇంకా మీరు లెంత్ పెట్టుకోవచ్చు. ఓకే, సో నేను 60 సెకండ్స్ వరకు మాత్రమే తీసుకున్నాను, మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరైతే తీసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో నేను ఈ లెవెల్లో వచ్చేసి మళ్ళీ అదే ఫ్లాగ్ మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి మళ్ళీ డూప్లికేట్ తీసుకుంటున్నా. సేమ్ యాక్చురీస్ మళ్ళీ ఇంకోటి ఓపెన్ అవుతుంది. అయ్యాక సేమ్ ఇక్కడ మళ్ళీ కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు రొటేట్ మిర్రరింగ్ అనే ఆప్షన్ ఉంది. సో ఇది కూడా రొటేట్ అనేది చేంజ్ చేసుకోండి, ఫ్లాగ్ ఇటు సైడ్ తిరుగుతుంది. సో ఈ యొక్క ఫ్లాగ్ కూడా కరెక్ట్గా ఆ యొక్క ఏదైతుందో ఆ యొక్క ఫ్లాగ్కి కరెక్ట్ యానిమేటెడ్ పెట్టేసి టిక్ మార్క్ను ఇవ్వండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఒకసారి ప్లే చేద్దాం. చూడండి గాయస్, ఆ యొక్క రెండు ఫ్లాగ్లు ఎంత అమేజింగ్ ఉన్నాయో, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది కదా. సో గాయస్ ఇంకా వీడియోకి లైక్ చేయాలంటే లైక్ చేయండి. ఓకే, సో ఇక్కడతో ఆ యొక్క ఫ్లాగ్లు గాంధీజీ బొమ్మ కరెక్ట్గా సెట్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఆ యొక్క ఫ్లాగ్తో పాటు కలిపి ఇంకొకటి మీకు బ్యాక్గ్రౌండ్లో ఒక జనవరి అంటే మనకు జనవరి 26 అనేది రిపబ్లిక్ డే ఒక టెక్స్ట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క టెక్స్ట్ లింక్ కూడా మీకు అక్కడనే ఇస్తాను, అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. సో అదే టెక్స్ట్ మీద టచ్ చేసి ఫస్ట్ టెక్స్ట్ను మనకు ఈ లెవెల్లో ఒక సైడ్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో వన్స్ ఇలా ఒక సైడ్ పెట్టుకొని కరెక్ట్ యానిమేషన్లో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ కీ యానిమేషన్ ఉంటుంది. ఓకే, సో కీ యానిమేషన్ మీద టచ్ చేసి కొద్దిగా ముందు స్క్రోల్ చేసి ఈ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క ఒక సైడ్కు ఫుల్ వరకు డ్రాగ్ చేయండి. ఓకే, సో ఈ లెవెల్లో డ్రాగ్ చేసి ఇలా మీకు ఎంత లెంత్ కావాలో మినిమం నేను ఈ లెవెల్లో డ్రాగ్ చేసి సో ఈ యొక్క టెక్స్ట్ని కొద్దిగా నేను స్లో మూమెంట్లో ఇలా బ్యాక్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు కరెక్ట్ యానిమేషన్ రావాలి కనుక. సో నేను ఈ లెవెల్లో బ్యాక్ అనేది తెచ్చేసి కరెక్ట్ యానిమేషన్లో ఇక్కడ పెడుతున్నా, ఎందుకంటే మనకు టిక్ మార్క్ను అడిస్తున్నా. సో ఇప్పుడు మళ్ళీ ప్లే చేద్దాం ఒకసారి. చూడండి ఆ యొక్క టెక్స్ట్ ఇలా ఫాస్ట్ వెళ్ళి మనకు స్లో మూమెంట్లో ఇలా మనకు బయటకు వస్తుంటుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అమేజింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో అయితే హై లెవెల్లో ఉంటుంది. సో ఈ లెవెల్లో అంతా క్రియేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మన యొక్క ఇమేజ్ రావాలా, లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీ యొక్క ఫొటోస్, మీరు ఎవరి ఫొటోస్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఫొటోస్ని ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోండి. సో ఆల్మోస్ట్ మీ యొక్క ఫొటోస్ అన్నీ కూడా PNG లాగా ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే మీరు చూడొచ్చు, నేనైతే ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్నా. మీ యొక్క ఫోటోకి బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయడం తెలియకపోతే మీకు కింద డిస్క్రిప్షన్లోనే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ వీడియో లింక్ అని ఇస్తా, ఆ లింక్ క్లిక్ చేసి చూడండి మన ఫోటో బ్యాక్గ్రౌండ్ని ఏ విధంగా రిమూవ్ చేయాలని క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ నేను ఇటు సైడ్ పెట్టేసి ఈ యొక్క ఇమేజ్ని కరెక్ట్గా కార్నర్లో ఇలా ఒక సైడ్ పెడుతున్నా. సో వన్స్ సైడ్ పెట్టేసి ఇక్కడ మనకు మళ్ళీ కీ యానిమేషన్ ఉంటుంది. కీ యానిమేషన్ మీద టచ్ చేసి కొద్దిగా మీరు ఏదైతుందో కొద్దిగా మీ యొక్క ఫోటో కొంచెం ముందు స్క్రోల్ చేయండి. ముందు స్క్రోల్ చేసి ఆ యొక్క లేయర్ను ఫస్ట్ ఈ లెవెల్లో మీరు మీ యొక్క ఫోటోని సర్ర అన్నట్టు ఈ లెవెల్కు డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి సేమ్ మళ్ళీ ఇలా ముందు స్క్రోల్ చేసి మన యొక్క టెక్స్ట్ ఎక్కడైతే ఎంటర్ అయ్యి ఆడ ఆగిపోయిందో సో అక్కడ మీ యొక్క ఇమేజ్ను కూడా తెచ్చేసి కరెక్ట్ యానిమేషన్లో మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో నేను అనేది ఈ లెవెల్లో పెట్టేసి ఇక్కడ నేను టిక్ మార్క్ను అడిస్తున్నా. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఒకసారి ప్లే చేద్దాం. చూడండి గైస్, ఆ రెండు టెక్స్ట్ యానిమేటెడ్ మనకు రెండు టెక్స్ట్ అండ్ మన యొక్క ఫోటో రెండు మూమెంట్ ఒకేలా వస్తుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా అంటే చాలా కిరాక్గా ఉంది. ఓకే, సో ఇక్కడ మన యొక్క ఫొటోస్ ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో ఆ యొక్క ఫోటోకి కరెక్ట్ యానిమేటెడ్ మన ఫొటోస్ వస్తున్నాయో సో లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ దాంతో పాటు కలిపి ఇంకొకటి మీకు క్రాకర్స్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ వీడియో లింక్ కూడా అక్కడనే ఇస్తాను, అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసి సేమ్ అదే క్రాకర్స్ మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసి సేమ్ బ్లెండింగ్ లెక్క వచ్చేసి ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేయండి. సో దీనికి ఉన్న వాల్యూమ్ ఏదైతుందో అది నేను మ్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక ఒకసారి ప్లే చేద్దాం. చూడండి ఇప్పుడు మన యొక్క ఫొటోస్ ఎంటర్ అవుతున్నాయి ఆ యొక్క క్రాకర్స్ అనేది. వావ్, అమేజింగ్ కదా. సో చాలా అంటే చాలా కిర్రాగా ఉంది. ఓకే, సో ఇక్కడతో ఆ రెండు కూడా కరెక్ట్ యానిమేటెడ్ వచ్చేసాయి. సో లాస్ట్ ఫైనల్గా ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక లిరికల్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క లిరికల్ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మనకు దేశం మనది అంటూ ఫస్ట్ స్టార్టింగ్లో డెమోలో చూసారు కదా, అదే లిరికల్ హై లెవెల్లో ఉంటుంది. లిరికల్ అయితే
చేసినట్లయితే సేమ్ ఇక్కడ కింది స్క్రోల్ చేస్తే క్రోమాకి అనే ఆప్షన్, క్రోమాకి వచ్చేసి ఇది ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేస్తున్న ఇక్కడ కీ కలర్ వచ్చేసి మీరు బ్లూ అని పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్ అటువంటి. సో ఇది కూడా మీకు మినిమం ఒక 45 ప్లస్ పెట్టేసి 50 ప్లస్ పెట్టేసి టిక్ మార్క్ అటువంటి. సో లిరికల్కున్న వాల్యూమ్ ఏదైతే ఉందో నేను మ్యూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక నేనైతే మ్యూట్ చేశాను. మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో పెట్టేసి సో ఇక్కడ మనకు టిక్ మార్క్ అటువంటి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఒకసారి ప్లే చేద్దాం. చూడండి గైస్, ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ ఆ యొక్క లిరికల్, యానిమేటెడ్, మన యొక్క ఫొటోస్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకేంటి ఫైనల్గా మనకు కావాల్సింది వీడియో మన గ్యాలరీలోకనే సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ మీరు టచ్ చేసి కొద్దిగా మనకు లోలో ఉండే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ ఆన్ ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకనే సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ మీ అందరికీ నచ్చిందా కూడా, నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నౌ.